గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో తత్వరహస్య వివేచనం గురించి చెప్పుకుంటున్నాం. ఖగమ ముఖాన్ని కడుగుకునే సమయంలో మాధవుని స్మరించాలి. గోవులను గోకే సమయంలో గోవర్ధన గిరిధారి అయిన హరిని స్మరించాలి. ఆవు పాలు పితికే సమయంలో ఎల్లప్పుడూ గోపాల వల్లభుని స్మరించాలి. పక్షీంద్ర శ్రేష్టమా, అనేక జన్మలయందు సంపాదింపబడిన పుణ్యకర్మలు గొప్పగా ఫలించే సమయంలో నరులు ఎల్లప్పుడూ గోవులను స్పర్శనం చేయాలి. గోస్పర్శనం నరులకు కావాలి. ఎవని ఇంటిలో ఉత్తమమైన గోవు ఉండదో, ఎవని ముంగిలిలో తులసి కూడా ఉండదో, ఎవని ఇంటిలో దేవుని మహోత్సవం ఉండదో, ఎవని ఇంటిలో విష్ణువుని గూర్చి శ్రవణం ఉండదో, ఆ ఇంటితో సంసర్గం వల్ల దుఃఖాలను పొందుతారు. కావున ఎల్లప్పుడూ దానిని తాకరాదు. గోస్పర్శనం లేక ఆవు పాలు పితుకుట తెలియక గోవులను పోషించుట చెయ్యని వాని జన్మ నిరర్ధకమని వచిస్తారు. గోవుకు గ్రాసం ఇయ్యకుండా ఉండేవానికి, గోవును పోషించకుండా ఉండేవానికి ఉత్తమ గతి లేదు, లేనే లేదు. అతడు గ్రామ చండాలునిగా పేర్కొనబడతాడు. పిల్లవాని స్తవపాన సమయంలో బాలకృష్ణుని స్మరించాలి. పెరుగును చిలికే వేళ ఆధారమైన మందర పర్వతాన్ని స్మరించాలి. మృతికా స్నాన సమయంలో వరాహమూర్తి అయిన హరిని స్మరించాలి. ఊర్ధపుండ్రాది ధారణ సమయంలో కేశవుడు మున్నగా 12 స్మరించాలి. ముద్రలను ధరించే సమయంలో శంఖ చక్ర గదాధారి అయిన విష్ణువును స్మరించాలి. పద్మాన్ని, నారాయణుని తత్సంబంధమైన ముద్రను స్మరించాలి. క్రోధ సమయంలో ఉల్కాదులను స్మరించాలి. ఖగశ్రేష్ఠమా, సంధ్యా సమయంలో శ్రీరాముని స్మరించాలి. శ్రాద్ధ సమయమందు అచ్యుతుని, అనంతుని, గోవిందుని స్మరించాలి. ప్రాణాదికాల పంచహోమాది వేళ అనిరుద్ధాదులను సంస్మరించాలి. అన్నాదులను సమర్పించే సమయంలో వాసుదేవుని స్మరించాలి. ఆపోషణం ఆచరించే సమయంలో వాయువులోనున్న హరిని, వస్త్రధారణ సమయంలో ఉపేంద్రుడైన హరిని స్మరించాలి. యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలో వామదేవుడనే పేరు కలిగిన నారాయణుని స్మరించాలి. హారతి సమయంలో విష్ణువును స్మరించాలి. ప్రధానంగా భక్తితో పరశురాముడనే పేరు గల విష్ణువును స్మరించాలి. ఆపోషణమందు, వైశ్వదేవ సమయమందు, మిగిలిన హోమాది క్రియలందు, భస్మాన్ని ధరించే సమయమందు మిక్కిలి ప్రీతితో భక్తితో జమదగ్నిపుత్రుడైన పరశురాముడనే పేరు కలిగిన నారాయణుని స్మరించాలి. ముమ్మారు తీర్థాన్ని స్వీకరించే సమయంలో వరుసగా కృష్ణుని, రాముని, వ్యాసదేవుని స్మరించాలి. శంఖోదకాన్ని తీసుకొని పానం చేసే వేళ ఎల్లప్పుడూ ముకుందరూపుడైన విష్ణువును స్మరించాలి. పరిశుభ్రమైన అన్నమును ఆరగించే సమయములో ముద్ద ముద్దకు గోవిందుడనే పేరు గల విష్ణువుని స్మరించటం కర్తవ్యం. పక్షీంద్ర, ఒకే ఒక భక్ష్యమును తినే సమయంలో భక్తితో అచ్యుతుని స్మరించాలి. శాకాదులను భక్షించే సమయంలో నిత్యము ధన్వంతరిని స్మరించాలి. అదేవిధంగా పరాన్న భోజన సమయంలో భక్తితో పాండురంగ విభుని స్మరించాలి. అప్పటికప్పుడు తీసిన వెన్నను తినే సమయంలో చక్కగా తాండవ కృష్ణునిగా పేరొందిన వారిని స్మరించాలి. పెరుగు అన్నం భక్షించే సమయంలో పరమ పురుషుడైన గోపాలకృష్ణుని స్మరించాలి. పాలన్నం ఆరగించే సమయంలో చక్కగా శ్రీనివాసుడైన హరిని స్మరించాలి. శుభ్రమైన నూనె, నెయ్యితో వండిన భక్ష్యాలను భుజించే సమయంలో వెంకటేశ్వరుని స్మరించాలి. ద్రాక్ష, నేరేడు, అరటి, తియ్యమామిడి, నారింజ, దానిమ్మ, రంభాఫలం, ఉత్తమమైన నారికేలం, ఉసిరికాయలను చక్కగా భుజించే సమయంలో బాలకృష్ణుని స్మరించాలి. చక్కనైన పానకాన్ని పానం చేసే సమయంలో భక్తిగా నారసింహుడని పిలువబడే విష్ణువుని స్మరించాలి. గంగామృతాన్ని పానం చేసే కాలంలో గంగా జనన కారకుడైన తండ్రి అయిన విష్ణువుని స్మరించాలి. ప్రయాణం చేసే సమయంలో గరుత్మంతుడు వాహనమైన విశ్వరూపుడై నిర్గుణుడైన నారాయణుని స్మరించాలి. తన బిడ్డలను ముద్దు పెట్టుకునే సమయంలో పిల్లన గ్రోవి చేతి యందు కలిగిన కృష్ణుని స్మరించాలి. తన భార్యతో సంగమించే సమయంలో నిత్యము గోపికా స్తనయుగ్మ విలాసి అయిన హరిని స్మరించాలి. తాంబూల సేవన సమయంలో నిత్యము ప్రద్యుమ్నుడని పిలువబడే వాసుదేవుడైన హరిని స్మరించాలి.
పరుండే సమయములో నిత్యము సంకర్షణుడని పిలువబడే విష్ణు రూపుడైన హరిని స్మరించాలి. నిద్రాకాలంలో పద్మనాభుని స్మరించాలి. కథా సమయంలో వ్యాసరూపుడైన హరిని స్మరించాలి. చక్కని పాట పాడే సమయంలో పిల్లన గ్రోవిని మ్రోయించే ఊదే కృష్ణుని హరి హరి అని నిత్యము పలుకుతూ ఉండాలి. చక్కగా తులసిని కోసే సమయంలో శ్రీరామ రామ అని సంస్మరించాలి. పుష్పాదులను కోసే సమయంలో కపిలుడని చెప్పబడే హరిని భక్తితో స్మరించాలి. ప్రదక్షిణ చేసే సమయంలో ఖగేంద్ర, గరుడాంతర్గుడైన హరిని ఎల్లప్పుడూ స్మరించాలి. ప్రణామం చేసే సమయంలో దేవదేవుడైన విష్ణువుకు నమస్కరించే వేళ శేషాంతస్థుడైన విష్ణువును సంస్మరించాలి. చక్కగా నీతిని ఉపదేశించే సమయంలో నారసింహుడైన నారాయణుని ఎల్లప్పుడూ భక్తితో స్మరించాలి. కర్మల పరిసమాప్తి వేళలో వాసుదేవుడైన హరిని భక్తితో స్మరించాలి. ఈ విధంగా చేసిన కర్మలు హరికి ప్రీతిని కలిగిస్తాయి. హరిభక్తుడైన పుష్కరుడు ఈ కర్మలను చక్కగా భక్తిగా చేస్తూ ఉంటాడు. పక్షీంద్ర, ఇందువల్ల సాటిలేని పుష్కరాఖ్యానమైన కర్మ నీకు చెప్పబడింది. శ్రద్ధతో దీనిని విన్నవాడు హరికి సంతోషం కలిగించే ధర్మమందు ఎల్లప్పుడూ ప్రీతి కలిగి ఉంటాడు. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరకంఠం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదంలో తత్వరహస్యం అనే 29వ అధ్యాయం సమాప్తం.